ఏపీలో కూటమి ప్రభుత్వం విచిత్ర విన్యాసాలు చేస్తోంది. మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఆ మద్యం నాణ్యమైనదా కాదా అని తెలుసుకోవాలంటే దానికోసం ఒక మద్యం సురక్ష యాప్ను అని దాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సురక్ష యాప్ ద్వారా మద్యం నాణ్యతను చూసి వినియోగదారుడు కొనుక్కోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అసలు మద్యం అనేదే హానికరమైనప్పుడు దానికోసం మళ్ళీ ఇది ఒక కొత్త రకం యాప్ తీసుకురావడం ఎందుకనేటటువంటిది ప్రధాన ప్రశ్న. అయితే నాణ్యమైన మద్యం అందించాలి, నాణ్యంగా ఉండాలి, క్వాలిటీ క్వాంటిటీ పగడ్బందీగా ఉండాలని తేలాలి అంటే అది డిస్టిలరీల వరదే ఆ ప్రయోగం చేస్తే బాగుంటనేటటువంటిది ఒక విమర్శ. మరి అయినా కూడా ఇప్పుడు మళ్ళీ సురక్ష యాప్ అంటే మద్యం మరింతగా తాగేందుకు ఈ హానికరమైనటువంటి పదార్థాన్ని మళ్ళీ పరీక్ష చేసేందుకు ఈ మద్యానికి సంబంధించి సురక్ష యాప్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం కోసం సురక్ష యాప్ తీసుకొస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా జగనన్న అంటే ఆరోగ్య సురక్ష అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 10,032 క్లినిక్లను ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్లను ఇంటింటికి పంపించి వైద్యం చేయించినటువంటి పరిస్థితి. చిన్నారుల దగ్గర నుండి కాటికి కాళ్ళు చాచిన వారి వరకు ఈ వైద్యం అందించేటటువంటి ప్రక్రియ బృహత్తరంగా ఇప్పుడేమో మద్యానికి సంబంధించి మద్యం తాగేందుకు ఒక సురక్ష, గతంలో ఆరోగ్యాన్ని అందించేందుకు జగన్ తీసుకొచ్చినటువంటి సురక్ష. మరి ఈ రెండు సురక్షలను ఇప్పుడు కంపేర్ చేస్తూ నెటిజన్లు ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆ మద్యం కోసం ఏర్పాటు చేసినటువంటి సురక్ష మీద ట్రోల్ చేస్తున్నటువంటి వైనం సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.